నేరాల నియంత్రణ కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన 150 సీసీ కెమెరాలను సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, మున్సిపల్ చైర్మన్ సమ్మిళ్ల వాణి శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 15 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పులి మధుసూదన్ గౌడ్, డీఎస్పీ రఘుచందర్, ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, ఎస్ఐలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సుమారు 300 మంది విద్యార్థులు, ప్రజలు పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పొందారు. కార్యక్రమాలు ఈరోజు జిల్లా అంతటా గ్రామాన జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన జగిత్యాల యాక్సిడెంట్లను నివారించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ మా డీజీపీ గారు పెడదారి బట్టి నవ్వుత చరుతోట మునుగుతుంది, పెడచెవిన పెట్టి భవిత కట్టేట మునుగుతుంది, పెడచెవిన పెట్టి భవిత కట్టేట. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, సరస్వతి చెల్లెమ్మ, సరస్వతి చెల్లెమ్మ, సక్కాటి పూలరెమ్మ, సరస్వతి చెల్లెమ్మ, సక్కాటి పూలరెమ్మ. ఈ కక్సు మాయలోన పడకు చిన్న వయసులోన, ఈ కక్సు మాయలోన పడకు చిన్న వయసులోన, అందాల జీవితాన్ని అందాడి చేసుకోకు, అగ్గిల మోసుకోకు, పెడదారి బట్టి యువత చెడు మాట నెల్లుతుంది, పెడచెవిన వ్యక్తి భవిత కట్టేట మునుగుతుంది. మాట్లాడాల్సిందే కూర్చున్నాం. మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ప్రజాప్రతినిధులకు ఇప్పుడు 150 ఉన్నాయి సార్. 5 ఒకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మటుకు మరణాలు అనేవి ఏంటంటే ఒక దేశం ఇంకొక దేశం మీద యుద్ధం చేసినా కూడా సంభవించిన మరణాలు ఒక సంవత్సరానికి మన భారతదేశంలో యాక్సిడెంట్ల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ యాక్సిడెంట్ల వల్ల జరిగే మరణాలు దాదాపు 80% నిర్లక్ష్యం వల్లనే, అంటే నెగ్లిజెన్స్ వల్ల జరుగుతున్నాయి. దీనికి ఏంటంటే ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడము, సీట్ బెల్ట్ లేకపోవడము, తర్వాత తాగి డ్రంక్ డ్రైవ్ చేయడము, తర్వాత ఓవర్ స్పీడ్, ఇట్లాంటి మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి వీటిపైన ప్రజలకు అవగాహన కలిగించి విలువైన ప్రజల ప్రాణాలు నిలుపుకోవడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ అరైవ్ ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 150 సీసీ కెమెరాలు మనము ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో 5 ANPR అంటే ఆటో నంబర్ రికగ్నైజేషన్ కెమెరాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు మనము మన గౌరవ అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించుకోబోతున్నాము. సంవత్సరం నియమ నిబంధనలు అనే ప్రోగ్రాము ప్రజాపాలనలో భాగంగా, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఒక వారం రోజుల ప్రోగ్రాము ప్రత్యేకించి రోడ్డు భద్రతపై అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ రోడ్డు భద్రత అనేది నిత్యం మనం అందరం నిత్య జీవితంలో మనం కంపల్సరీగా పాటించాల్సిన నియమం. ఇది ఏదో ఒక రోజు మటుకు ఒక వారం రోజుల మటుకు కాదు. మనము ఇంట్లో నుండి బయటికి రావడం అంటేనే రోడ్డు మీద రావడం. రోడ్డు అనేది మన ఒక్కరిది కాదు, చాలా మందిది, అందరిది. మనం భద్రతగా ఉంటేనే రోడ్డు పైన ప్రయాణించే మిగతా వాళ్ళు కూడా భద్రతగా ఉంటారు. మనకు ఇప్పుడు ఏటా మన దేశంలో 4,70,000 యాక్సిడెంట్లు జరిగితే 1,70,000 మంది మరణిస్తున్నారు. అంటే చూడండి ఎంత బాధాకరమైన విషయం ఇది. ఒక రోగంతో కానీ, ఒక ఉగ్రవాదం కానీ దేనికన్నా కూడా అన్నిటికన్నా కూడా ఇది చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన ప్రభుత్వాలు కానీ మనం కానీ అందరం కూడా జాగ్రత్త వహించాలి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్డు భద్రత కార్యక్రమంలో మన జగిత్యాల మున్సిపల్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రజల ట్రాఫిక్ నియంత్రించడం మరియు నియంత్రించడం ద్వారా రోడ్డు భద్రత ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం మరియు ఈ కార్యక్రమంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారం రోజుల ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ అవేర్నెస్ పెంచుకొని విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్లు ధరించి సీట్ బెల్ట్ను ధరించడం ద్వారా మరియు ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నియంత్రించుకోవచ్చని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వాములుగా పిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న అందరూ మీ అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈరోజు నుంచి ఈ ఎలైవర్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక వారం వరకు మనం చాలా అగ్రెసివ్గా ఈ ప్రోగ్రామ్ మనం డే బై డే టీం బట్టి మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఈరోజు మనం జగిత్యాల జిల్లాలో సీసీటీవీ ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే సీసీటీవీ మనకి చాలా ట్రాఫిక్ సంబంధించి ఇష్యూస్ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్ని యాక్సిడెంట్స్ మనం ఏ కారణంలో జరిగింది, ఎందుకు ఎట్లా ప్రివెంటివ్ మెజర్ మనం తీసుకోవచ్చు, ఇవన్నీ మనం అనలైజ్ చేస్తాం సీసీటీవీతో. ఇంకా ట్రాఫిక్ మానిటరింగ్ కోసం మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా అది మనం వాడుతున్నాం. మనం అందరికీ తెలుసు మన దేశంలో 1.4 లాక్ ప్రాణం ఈ యాక్సిడెంట్ వల్లనే, రోడ్ యాక్సిడెంట్ వల్ల పోతున్నాయి. ఇది కంపేర్ చేస్తే నార్మల్ మర్డర్ ఇట్లా ఈ ఇష్యూస్లో ప్రాణం పోయిన ఇట్లా మనం కంపేర్ చేస్తే ఇట్ ఈస్ 10 times మోర్. సో ఈ రోడ్ సేఫ్టీ ఒకటి ఒక మేజర్ మనకి ఇప్పుడు చేంజ్ కావాలి. ఈ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ అది చాలా మేజర్ ఇష్యూ అవుతుంది మన దేశంలో. సో దీనికోసం మన గవర్నమెంట్ తరఫు నుంచి, మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం ఈ ఎలైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది జనవరి మంత్లో మన డీజీపీ సార్ శ్రీ శ్రీధర్ రెడ్డి ఐపీఎస్ గారు ఇనాగరేట్ చేశారు. ఇక్కడ ఆనరబుల్ సీఎం గారు కూడా వచ్చి దీనికి చాలా సపోర్ట్ ఇచ్చారు అండ్ గైడెన్స్ కూడా సార్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యండి. మన పోలీస్ వాళ్ళు డైలీ ఒక థీమ్ తీసుకొని ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో మీతో పార్టిసిపేట్ అవుతారు అండ్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. మన సపోర్ట్ మీ అందరికీ ఉంది.
మీరు ట్రాఫిక్ రూల్ మొత్తం ఫాలో చేసి ఈ రకంగా యాక్సిడెంట్ మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఐ థ్యాంక్ వన్స్ అగైన్ కలెక్టర్ సార్, ఆడియో గారు, చైర్పర్సన్ గారు, and all of you, all media people for coming here and making this program successful. Thank you. ఈ సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 డెత్స్ అనేవి మనకి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నాయి ఇండియాలో. రోడ్డు మీద రోడ్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే డెత్స్. ఇది ఏ వార్లో కానీ జరిగినవి కానీ, ఏ అటాక్స్లో జరిగినవి కానీ, టెర్రరిస్ట్ అటాక్స్లో జరిగినవి కానీ, వాటికన్నా కూడా ఆల్మోస్ట్ 20-30 టైమ్స్ డెత్స్ ఎక్కువ. అండ్ ఈ యాక్సిడెంట్స్ అయిన దాంట్లో ఆల్మోస్ట్ 90-95% 2 వీలర్స్ డెత్సే ఉంటాయి. 95% కేసెస్ ఎవరు కూడా హెల్మెట్ లేకుండానే వెళ్తూ ఉంటారు. పక్కనే చూస్తున్నారు, ప్రతి 15 వెహికల్కి ఒక పర్సన్ హెల్మెట్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మిగతా 95% కేసెస్లో హెల్మెట్స్ లేవు. సో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంది కదా, మనం మొత్తం అంతా నాకాబందీ చేసి హెల్మెట్ ఉన్న వాళ్ళే పంపిద్దాము అనుకుంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇదే పనిలో చేయాల్సి వస్తుంది. అప్పుడు నార్మల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చేయకుండా ఓన్లీ 2 వీలర్స్ని పట్టుకోవడం మాత్రమే వాళ్ళ పని అయిపోతుంది. సో దట్ స్పాయిల్స్ ఫెయిల్స్ ఎంటైర్ పర్పస్. ఎక్కడా కూడా మనము ఆఫ్టర్ పాయింట్ ఎన్ఫోర్స్ చేయలేదు. అందుకనే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందులో భాగంగానే మనం ఇక్కడ ఈ అరైవ్ అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. 2 వీలర్ అనేది మనకి ఇప్పుడు ఈ టైంలో ఆల్మోస్ట్ సుమారుగా ₹1,00,000 నుంచి ₹2,00,000 మధ్యలో 2 వీలర్స్ మనము కొంటా ఉన్నాం. హెల్మెట్ సుమారుగా ₹1,000 నుంచి ఉంటుంది. మంచి క్వాలిటీ హెల్మెట్ తీసుకుంటే ₹1,000 ఉంటుంది. సో ప్రతి 2 వీలర్ కొన్న పర్సన్ దగ్గర కూడా హెల్మెట్ కొనడానికి డబ్బులు లేవనో లేకపోతే పేదరికం వల్ల హెల్మెట్ కొనలేకపోయామనే కారణాలు ఉండకపోవచ్చు. సో బేసికల్లీ ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటే మనకి ఏమైనా ఈ హెయిర్ స్టైల్ ఏమైనా పాడవుతుందా కానీ లేకపోతే కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటుందని మాత్రమే ఉద్దేశం ఉంటుంది. సో మన ప్రాణాల కన్నా హెయిర్ స్టైల్ ఎక్కువ కాదు, అన్కంఫర్టబుల్ ఎక్కువ కాదు. సో అందుకనే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా నాకు మిడిల్ ఏజ్ పర్సన్స్ కనిపిస్తూ ఉన్నారు. సో మీకు కూడా చాలా మంది పిల్లలు ఉంటారు, ఎస్పెషల్లీ యువకులు ఉంటారు. వాళ్ళు 15-16 సంవత్సరాలు అయిన తర్వాత ఇంట్లో బైక్ కొంటారా చస్తారా అని దీంట్లో మనకి వస్తూ ఉంటాయి. సో మీరు 18 ఏళ్ళ తర్వాత లైసెన్స్ తీసుకొని రూల్ పొజిషన్ ప్రకారం మీరు బైక్ కొనుక్కోవచ్చు. బట్ హెల్మెట్ పెట్టించే రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది. ఇంట్లో మనం ఎన్ఫోర్స్ చేయలేదు అంటే ఫస్ట్ మనము 2 వీలర్ వాడితే మనము హెల్మెట్ వాడాలి. తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాడితే దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు తిరుగుతున్న బైక్స్ అన్ని కూడా హెల్మెట్ లేకుండా తిరుగుతున్న ఎవరు కూడా ఇంట్లో చెప్పలేదని అనుకుంటా ఉన్నాం. బట్ ఈ అవేర్నెస్ అన్ని కూడా ఏంటంటే ఎప్పుడో ఏదో జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో ఉంటాం. బట్ చాలా యాక్సిడెంట్స్ అయిపోయి లాస్ట్ సంవత్సరం తెచ్చుకున్న మంది కూడా ఆ రోజు మార్నింగ్ నైట్ పడుకుంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చూస్తాం అనుకొని లేచిన వాళ్ళే. అన్ఫార్చునేట్లీ 1,00,000 మెంబర్స్ ఏవైతే యాక్సిడెంట్స్ చనిపోయారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ చూడలేకపోయారు. సో అలాంటిలో 2 వీలర్స్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈ అరైవ్ ప్రోగ్రాంలో మెయిన్ ఫోకస్ 2 వీలర్స్ మీదే పెడతా ఉన్నాం. అండ్ హెల్మెట్స్ పంపిణీ ప్రోగ్రామ్స్ కూడా అవి కూడా చేస్తూ ఉంటాం. అది చేసినా కూడా గవర్నమెంట్ పరంగా చేసి 2-3% మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడు ఎంత పాపులేషన్ మనం ఎన్ఫోర్స్ చేసి బలవంతంగా పెట్టించే పరిస్థితులు మన ఈ దీంట్లో ఈ సొసైటీలో లేవు. సో అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాం. ఆఫ్టర్ దట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి మనకి. సో దీనికి సంబంధించి ఈ వారంలో మనకి ప్రోగ్రామ్స్ అన్ని తీసుకుంటా ఉన్నాం. సో ఈ గవర్నమెంట్ పరంగా ఈ 1 వీక్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాం. డిపార్ట్మెంట్ పరంగా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా కూడా జనవరిలో ఆల్రెడీ మనం ప్రోగ్రామ్స్ చేస్తాం. తర్వాత వారోత్సవాలు, మాసోత్సవాలు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూ చేస్తాం. బట్ ఫాలో అవ్వాల్సిన ప్రజలు. సో మీడియా ద్వారా, ఈ వేదిక ద్వారా అందరినీ కూడా ప్రాణాల కన్నా ఇంపార్టెంట్ ఏది లేదు. ప్రాణాల కన్నా హెయిర్ స్టైల్ కానీ లేకపోతే ఇన్కన్వీనియన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో అది దృష్టిలో పెట్టుకొని రూల్ పొజిషన్ ఫాలో అవుతూ ప్రాణాలను దక్కించుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు పడకూడదని కోరుకుంటూ నా ఉద్యోగ అవకాశం ఇచ్చిన డిపార్ట్మెంట్కి ఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వై రామకృష్ణ, నెక్స్ట్ శ్రీపాద నరేష్, కరస్పాండెంట్ నలంద అండ్ నవ్య కాలేజ్. శ్రీపాద. నెక్స్ట్ జంగిరి రాజశేఖర్, అకాడమిక్ డైరెక్టర్